అమ్మా మన దేశం ఇంత గొప్ప దేశం అయినా, ఇంత గొప్ప ప్రజలున్న దేశం, కానీ గొప్ప నాయకులు లేని మోడీ గారు వచ్చేదానికి ముందు పరిస్థితి ఏంటి? జమ్మూ కాశ్మీర్లో జరిగినట్టు పెహల్గాం జరిగినటువంటి సంఘటనను చూసి ఎందుకు ప్రజలందరూ చలించిపోతున్నారు ఆ దృశ్యాన్ని. ఆ తల్లికి జరిగిన అవమానం నీ మోడీకి చెప్పరా అంటే, ఎప్పుడైతే స్త్రీని అవమానపరుస్తారో అప్పుడు యుద్ధం తప్పదు. స్త్రీ సింధూరం యొక్క విలువ ఏంటి అనేది ఇప్పుడు తెలియదు, ప్రపంచానికి తెలుసు. ఖబర్దార్, ఎప్పటికైనా జాగ్రత్త. ఒక టెర్రరిస్టు శరీరం మీద పాకిస్తాన్ జెండాని వేసి కప్పి వాళ్ళని ఊరేగించారు. ఎప్పటికైనా భారతదేశం ఉంటేనే మనకు సంక్షేమంగా ఉంటామని వాళ్ళ మనసులో తెలుసు. అందుకని ఆ ఒక్క మతంలోనే టెర్రరిస్టులు ఎందుకు పుడుతున్నారు చెప్పండి అమ్మా. సహర్షంగా మీతోటి కలిసి బతుకుతామంటే ఆహ్వానించే జాతి నా జాతి అమ్మా. వాడు పాపాన్ని ఆడిపోతాడులే, మనం ఏం చేస్తాంలే, నలుగురితో నారాయణ, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడి జాతిని మనమే నిర్వీర్యం చేసుకున్నాం. మేరా భారత్ మహాన్.